డబుల్ బెడ్రూమ్ నుండి వచ్చినా డబుల్ బెడ్రూమ్కి 5-6 సార్లు పోయినా పోతే మాకు పని కాలేదు. 7-8 ఏళ్ళ నుండి మేము ఇండ్లలో పనిచేసి బతుకుతున్నాము. మా ఆయనకు యాక్సిడెంట్ అయింది. చేతికి బోల్ట్ కూడా ఉంది బెట్ట. నా 2 పిల్లలకి జాబులు లేవు, నాకు ఏది లేదు. రేవంత్ అన్న నన్ను న్యాయం చేస్తాడు అనుకుని ఈ ఇల్లు కోసం వచ్చిన. 2500 వస్తే మరి నా భర్త కన్నా బాగుంటుందని వచ్చిన. ఆ భగవంతుడు దయ వల్ల నేను ఇది ఒక్కటే నాన్న, ఈ అన్న నన్ను న్యాయం చేస్తే నాకు అదే చాలు నాన్న. నాకు కేసీఆర్ అన్న చుట్టూ మస్తు తిరిగిన, ప్రతి మీటింగ్కి పోయినా బేట. నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, తొక్కిస్తారు అట్లా పోయినా. నా పిల్లలకు న్యాయం లేదు. మరి తెలంగాణలో ఉన్నా నాకేం ఇది లేదే బేట. ఏది లేదు బేట. ఎన్ని రోజులైంది, ఎన్ని నుండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు నుండి పోరాడుతున్నాం కానీ మాకు ఏది లేదు బేట. లాలపేట నుండి ఇప్పుడు బాదేపల్లికి వచ్చినాం. ఇక ఆడ బతుకుతున్నాం. ఏడ బతుకుతే నేను ఇళ్ళల్లో పని చేస్తా బేట. నా పిల్లలకు కూడా ఇది ఏమంటారు దమాసన, ఇది ఇంటింటికి పోయి పిజ్జాలు ఇస్తారు బేట. ఆ పని చేస్తారు నా కొడుకులు. 18 ఏళ్ళ పిల్లలు, ఒక ఆయనకి 20 ఉంటాయి బేట. జాబులు లేవు, ఏం లేవు బేట. ఇయ్యలేదు బేట. ప్రతి మీటింగ్ పోయినా బేట. మళ్ళీ పెన్షన్ ఏం లేవు బేట. మా సామికి చెయ్యి ఇరిగింది, యాక్సిడెంట్ అయింది, బోల్ట్ ఉంది కుడి చేతుకు. ఆయన కూడా అందులో కూడా పెన్షన్ లేదు. నాకు 1 రూపాయి కూడా మాకేం లేదు బేట. ఇళ్ళల్లో పని చేసుకోవాలి, కిరాయికి ఉండాలి. ఇవి తీసుకుపోతున్నా అన్న దగ్గరికి. ఆ రేవంత్ అన్న దయ వల్ల, భగవంతుని దయ వల్ల మొక్కి 7 కొండల వరకు మొక్కేసి వస్తున్నాను నేను. మరి ఎన్ని బాధలు పెడుతుండే భగవంతుడు. నిజంగా నన్ను ఇదన్నా న్యాయం చేస్తే అదే చాలా నాయన. నిజంగా అంత బేజారు అవుతున్నాయి. మేము మాకు అడిగే టైం ఎక్కడ ఉంది? నేను వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళ మైకుల దగ్గర మైకులు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళే మాట్లాడుకుంటారు. మా దగ్గర మైకులు లేవు కదా బేట. మరి ఎట్లా మా పరిస్థితి ఎట్లా? మరి ఎవరు మమ్మల్ని ఆదుకుంటారో, ఏ దేవుడు ఆదుకుంటాడో మరి భగవంతునికి తెలుసు. మరి గత ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు అమలు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు మీరు అప్లై చేయడం జరిగిందా? మరి ఎటువంటి చేసినా కానీ ఏది అసలు దేనికి అసలు ఏం రాలేదు. పెట్టినాము 7-8 ఏళ్ళ కింద. అసలు ఏం రెస్పాండే లేదు. ఇక ఏది లేదు. ఏమన్నంటే ఏమో పోయి అడిగితే మాకు తెలియదు అని అనేస్తారు బేట. ఏది స్పందించట్లేదు బేట. ఏది స్పందిస్తారు? అస్సలు ఏం స్పందించట్లేదు వాళ్ళు. మరి మా సామికి చేత కాదు, చేతి తిరిగింది. ఇక్కడ బోల్ట్ ఉంది మా సామికి. చిన్నపిల్లలకి ఏం తెలుసు బేట. నేను ఇళ్ళల్లో బతుకుతా. మా మేడం నాకు చెప్తే ఆఫీస్ చూపిస్తే నేను ఆఫీస్కి వచ్చిన. నేను మీ యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఇందిరమ్మ ఇండ్ల కోసం మీరు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు. ఇచ్చిన. అవును బేట. డబుల్ బెడ్రూమ్ కోసం నా పిల్లలు ఇక బెట. నేను ఎన్ని రోజులు నేను రోడ్డు మీద బతికినా. ఇప్పుడు నా పిల్లలకు కూడా నేను ఇలాంటి రానికి నా పిల్లలు కూడా నాలాగా కావద్దని కోరుకుంటున్నా బేట. నా పిల్లల కన్నా భగవంతునికి నా పిల్లల కన్నా ఆధారం చూపిమంటున్నా. నిజంగా బేట ఇది ఒక్కటి నాకు న్యాయం చేస్తే భగవంతుని మొక్కుతా. రేవంత్ అన్న కాలు మొక్కుతా. ఇంతే బేట. నిజంగా నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, చేయలేకపోతున్నా. నాకు మోకాలు కూడా అరిపోయినాయి, పట్టీలు కూడా వేసుకుంటున్నా. నేను నన్ను ఆదుకోవాలి. నాకు బెడ్రూమ్ రావాలి. నాకు 2500 గ్యాస్ ఒకటి నాకు ప్రాబ్లం అయితే మా ఆయనకు తిరిగింది. ఆయనకు పింఛన్ ఒకటి వస్తే చాలు నాన్న. నాకు ఇంకేం లేదు. నాకు ఇల్లు అయితే కావాలి నాన్న ఖచ్చితంగా. నా పిల్లలు నేను ఇన్ని రోజులు రోడ్డు మీద పడ్డా. నేను నా మొగుడు బతికినాం రోడ్డు మీద. ఇప్పుడు నా పిల్లలు మాత్రం నా పిల్లలకు నా పరిస్థితి రావద్దు బేట. నేను భగవంతుని మొక్కుతున్నా. అదే ఇప్పుడు ఎమ్మెల్యేలకు వీళ్ళకి కూడా మొక్కుతున్నా. మరి ఇన్ని రోజులు మైకులు వాళ్ళ దగ్గర మాట్లాడుకున్నారు. మైక్ ఛాన్స్ మాకు ఇవ్వలేరు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నా బేట. నన్ను చంపేస్తారా? చంపేయండి. నా పిల్లలు మాత్రం బతకాలి. నా పిల్లలకు మాత్రం న్యాయం కావాలి. ఇది ఒక్కటే బేట. రేవంత్ అన్న కోసం నేను ఇంత దూరం వచ్చిన. ఇంతే బేట.